హలో గాయ్స్, దిస్ ఇస్ ఎడి పార్ట్స్ కాలేజ్ అమ్మాయి. నేను మీ అందరితో ఒక విషయం మెయిన్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే నేను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ అనమాట. అది మీ అందరితో నేను ఆ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా ఒక 3 months బ్యాక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. లాస్ట్ సెప్టెంబర్ 29th 3 months కంప్లీట్ అయిపోయింది. 2 months వీడియోస్ మంచిగా నాకు వచ్చినంత వరకు నేను చేశాను. అది కూడా వచ్చే మంచిగానే ఒక 200 లోపలే ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా దాని తర్వాత 1 month నా మొబైల్ పగిలిపోయిందనమాట. నా మొబైల్ లేనందున చేయలేదు. మళ్ళీ రీసెంట్గా ఇంకా బిగ్ బాస్ వచ్చేసింది కదా, బిగ్ బాస్ కంటెంట్ చేద్దాము రివ్యూస్ ఇద్దాము అనే థింకింగ్తో నేను ఉన్నాను. ఇంకా రివ్యూస్ ఇద్దాం అనుకునే లోపు ఇంకా సర్లే అనుకున్నా. ఇంకా మంచిగా కొన్ని టెలికాస్ట్ చేయని వీడియోస్ ఉంటాయి కదా బిగ్ బాస్లో నైట్ టైము, కొన్ని చాలా స్కిప్ చేసేస్తారనమాట. అక్కడ టెలికాస్ట్ చేయని వీడియోస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీ, వాళ్ళ లవ్ ఫెయిల్యూర్, రాము రాథోడ్ లవ్ స్టోరీ అండ్ శ్రీజ లవ్ స్టోరీ, తనుజ లవ్ స్టోరీ అలా అంతా ఉన్నాయి కదా. అవన్నీ ఒక్కొక్క వీడియో నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకొక 2 daysలోనే నాకు మంచిగా సబ్స్క్రైబర్స్ పెరిగిపోయినారు. దాదాపు 300 సబ్స్క్రైబర్స్, 300 పైన సబ్స్క్రైబర్స్ ఒక 1.5 day 2 daysలోనే వచ్చేసినారు అనమాట. నాకు ఒక చాలా హ్యాపీనెస్ వచ్చేసింది. ఇంకా అమ్మ దగ్గరికి పోయి మా నాకు సబ్స్క్రైబర్ పెరిగినమ్మా అని నాకు ఇంకా ఫుల్ హ్యాపీ అయినా. మా అక్కకి నా తమ్ముళ్ళకి చెప్తుంటే వాళ్ళు చాలా హ్యాపీగా అవునా పెరిగిపోతున్నారా అని హ్యాపీ అన్నారు అనమాట. ఇంకా అలానే సర్లే అని అనుకున్నాను. ఇంకా నిన్న నైట్ రీసెంట్గా నేను ఇంకా పడుకున్నాను. నైట్ ఒక పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీ సెండ్ చేశాను అనమాట. దాని తర్వాత చేసేసేసి ఇంకా పడుకున్నాను. ఇంకా తెల్లారుజామున 5:20కి అలా మెలకు వచ్చింది, లేచిన తర్వాత అంటే మనం యూట్యూబ్స్ కొత్తగా స్టార్ట్ చేస్తాం, లైక్స్ ఎక్కువ వస్తున్నప్పుడు దాని పక్కే ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. ఏమొచ్చిందో చూద్దాము అని థింకింగ్తో ఓపెన్ చేసి ఆడ ఏందో వచ్చింది మెసేజ్, చూస్తే స్ట్రైక్ కనబడినాయి. బిగ్ షాకింగ్ న్యూస్. ఒక స్ట్రైక్ కాదండి, 2 strikes పడినాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. చాలాసేపు జడ్జి ఇంకా నిద్రే రాలేము, అదే చూసుకుంటూ కూర్చున్నా. అసలు ఇంత కష్టపడితే మనకి 500 సబ్స్క్రైబర్స్ వస్తాయండి. ఆ ఎడిటింగ్ ఎవ్వరు చెప్పరు, నేర్చుకోవాలి. యూట్యూబ్లో చూసాను, ఇంకా యూట్యూబ్లో కూడా ఎట్లా చేయాలో రాలేదు, బ్యాక్గ్రౌండ్ తీసేయాల. చాలా కష్టపడ్డా అండి నిజంగా. అంటే ఇంట్లో అమ్మతో కూడా తిట్టించుకున్నాం. ఏంది గంటలు మొబైల్ తీసుకునే ఉంటావా, ఇట్లా గంటలు మొబైల్ తీసుకొని చదువుకోవా, అది ఇది అని బుక్కులు మాత్రం పట్టవు, అది ఇది అంటారు. చదువుతున్నామండి బుక్స్ కూడా, ఏం చేయాలో ఒకసారి ఇది కావాలి అనిపించింది, దీనికి వచ్చేసాం అంతే. అమ్మ తిడుతూ ఉంటుంది, ఇంకా నేను తిట్టించుకున్నాను. ఇంక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా సడన్గా స్ట్రైక్స్ వచ్చేసాయి. చాలామంది ఒక స్ట్రైక్ వస్తేనే అమ్మ అని చాలా బాధపడతారు. ఎంత బాధపడతారు మీకు కూడా తెలిసి ఉంటుంది. ఇంకా అట్లానే 2 strikes వచ్చాయి. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఛానల్ స్టాప్ చేయాలా, ఏం చేయాలో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. వ్యూస్ వస్తాయా రావా ఏం అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు కూడా. చూద్దాం. నా సిచ్యువేషన్ మీ దగ్గర షేర్ చేసుకున్నాను. నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా అసలు 2 strikes వచ్చాయి. ఇంకొక స్ట్రైక్ వస్తే ఛానలే పోతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీ ఉంది, దానికి 100K పైన వ్యూస్ వచ్చాయన్నమాట. 100K పైనే వ్యూస్ వచ్చాయన్నమాట. ఇంకా అది కూడా పెడితే ఒకవేళ మర్చిపోయి అది కూడా స్ట్రైక్ పడింది అనుకో, ఛానలే పోతుంది. ఆ థింకింగ్తో అది పవన్ లవ్ స్టోరీ మొత్తం డిలీట్ చేసేసాను అనమాట. ఇంకా మార్నింగ్ ఒక పర్సన్ మెసేజ్ చేశారనమాట, ఎందుకంటే మీరు వీడియోస్ డిలీట్ చేస్తున్నారు, మంచి వ్యూస్ వస్తున్నాయి కదా, ఎందుకు మీరు అట్లా చేశారు అని చెప్తే, ఇంకేం చెప్పాలి సిచ్యువేషన్. ఇంకొక స్ట్రైక్ తెచ్చుకొని మొత్తం ఛానల్ తీసేసుకోవాలా అన్ని థింకింగ్తో నేను ఇంకా లేదండి ఇట్లా స్ట్రైక్స్ వచ్చాయి అందుకే తీసేసాను నేను అని చెప్పాను. అవునా అండి అని చెప్పేసాను. ఇంకా నాకే బాధ అవుతుంది, ఎంత బాధ అవుతుంది. అది ఎడిటింగ్ నేర్చుకున్నాను, నేను అంతా తిట్టించుకున్నాను. ఇంకా అక్కడికి సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడుతుంటామో నిజంగా చాలా ఎఫెక్ట్ ఉంది అసలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా కాపీరైట్ స్కూల్ దానికి అప్లై చేసి దాంట్లో 90 days తర్వాత మీ స్ట్రైక్స్ అన్యాక్టివ్ అయిపోతే వెళ్ళిపోతాయి అని చెప్తే సర్లే అనేసి ఇంకా దానికి అప్లై చేశాను. అది 4 questions అడిగారు, దానికి ఆన్సర్స్ ఇచ్చేసాను. ఇంకా ఓకే అయ్యింది. ఇంకొక 90 days తర్వాత మీ స్ట్రైక్స్ వెళ్ళిపోతాయి అని చెప్పారు. ఏమో చూద్దామండి, నేను అదే చూస్తున్నాను, స్ట్రైక్స్ వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత ఇంకా అంతలోపు నేను అంతవరకు ఇంకా బిగ్ బాస్ కంటెంటే పెట్టకూడదు అనుకుంటున్నాను. బిగ్ బాస్ వీడియోస్ పెట్టినా ఏం పెట్టినా ప్రతి ఒక్కటి స్ట్రైక్ వస్తున్నాయండి. ఇప్పుడు కొత్తగా దానికే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని ప్రతి ఒక్కరు షేర్ చేస్తున్నారు. బట్ జాగ్రత్త,
మనం కష్టపడి తెచ్చుకునే సబ్స్క్రైబర్స్ అట్లా వెళ్ళిపోతే ఎంత బాధ అవుతుంది అసలు. నాకే కొన్ని సిచ్యువేషన్స్ చెప్పుకోలేమండి నిజంగా. అంటే నాకు చాలా పెయిన్ఫుల్గా ఉందన్నమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు నిజం చెప్పాలంటే అంతంత మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది. మాకేం ఇంగ్లీష్లో అంత తోపులేం కాదు, జస్ట్ పాస్ మార్కులు వస్తాయి ఒక 40 మార్క్స్, 50 బిలో మార్క్స్ వచ్చినాయి, ఏదో యావరేజ్ ఇంగ్లీష్లో. ఇంకా ఏదో చేశానండి. ఇంకా మీ అందరూ వీడియోస్ కావాలి కావాలి అంటున్నారు కదా, దానికి కూడా నేను ఒక ఒక ఐడియా థింక్ చేశాను అనమాట. అది కూడా మీకు చెప్పేస్తాను. మీరందరూ ఎవరెవరు వీడియోస్ కావాలో ప్రతి ఒక్కరు వీడియోస్, ఎవరెవరు వీడియోస్ కావాలి, ఎవరి గురించి మీకు కావాలో నాకు ప్రతి ఒక్కటి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ అందరి కోసం నేను వీడియోస్ సెండ్ చేస్తా. ఎలాగైనా నేను మీ అందరి కోసం వీడియోస్ సెండ్ చేస్తా. నేను వీడియోస్ సెండ్ చేసిన తర్వాత కూడా యూట్యూబ్లో ఒక వీడియో చేసి పెడతా. నేను మీరందరూ సజెషన్ మేరకు ఈ వీడియో నేను సెండ్ చేస్తున్నాను అని చెప్తా. నేనంతా నా ఇన్స్టాగ్రామ్లో నేను ఖచ్చితంగా వీడియో సెండ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క వీడియో పూర్తిగా నేను సెండ్ చేస్తాను. మీరంతా, నేను యూట్యూబ్లో కూడా ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను వీడియో సెండ్ చేశాను, వెళ్ళి చూడండి అని చెప్తాను. కిందనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, ఏటీపీ ఆర్ట్స్ కాలేజ్ అమ్మాయి. పైన కూడా మెన్షన్ చేస్తాను, ఏటీపీ ఆర్ట్స్ కాలేజ్ అమ్మాయి యూట్యూబ్ ఛానల్. మీరు వెళ్ళి చూడండి. దాని తర్వాత ప్రతి ఒక్క వీడియో షేర్ చేస్తాను, యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ప్రతి ఒక్కరికి అడిగిన ప్రతి ఒక్క వీడియో నేను షేర్ చేస్తూనే ఉంటాను, సెండ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీరు నాకు ఇలానే సపోర్ట్ చేయండి. అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ యువర్ ఏటీపీ ఆర్ట్స్ కాలేజ్ అమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్ బాయ్.